సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగకపోయినప్పటికీ ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ముఖ్యంగా రవి కుజుల యొక్క అర్ధాష్టమ స్థితి ఈ రాశి వారికి తొలగిపోయినది. ఈ కారణం చేత చాలా ఒక గొప్ప మానసిక ప్రశాంతత ఈ రాశి వారికి చేకూరుతూ ఉంటుంది. ఎందువల్ల అంటే అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం, అసలు సుఖం అనేటువంటిదే లేదు. అనగా శారీరకంగా మానసికంగా చాలా ఎక్కువగా శ్రమపడేటువంటి పరిస్థితులు గత నెల రోజులుగా కూడా సింహరాశి వారిలో ఎక్కువగా ఉన్నాయి. ఒంటరిగానే కష్టపడ్డారు. ఏ పని చేయాలన్నా వీరే సొంతంగా వెళ్ళడం, అలాగే ఎక్కువ శ్రమ పడడం, ఇవన్నీ కూడా సింహరాశి వారికి గత కొద్ది కాలంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ ఇబ్బందికరమైనటువంటి ఆ ఒత్తిడితో కూడి ఉన్నటువంటి ఆ సమయం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అనగా అర్ధాష్టమ రవికుజుల యొక్క దోషం తొలగి ఆ రెండు గ్రహాలు కూడా పంచమ స్థానానికి వెళ్ళిపోయాయి. ఇక్కడ ఇంకొక శుభవార్త ఏంటి అంటే చతుర్థ స్థానంలోకి శుక్రుని యొక్క ఆగమనం. అది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు. దీనివల్ల కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉండడం, కుటుంబ సభ్యులతోటి బంధుమిత్రులతోటి ఉండేటువంటి మాట పట్టింపులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితులు, ప్రధానంగా జీవిత భాగస్వామికి లేదా సంతానానికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది. చాలా కాలంగా ముందుకు సాగనటువంటి స్థిర చర ఆస్తుల తాలూకు అమ్మకాలు కొనుగోలు కానీ, వాహనాల అమ్మకాలు కొనుగోలు కానీ, భూ రిజిస్ట్రేషన్లు కానీ, ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత త్వరితగతిన ముందుకు సాగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి, నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని పెంపొందించుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. ఇక్కడ భాగ్యస్థానమందు గురుని యొక్క స్థితి వల్ల ఆర్థిక పరిస్థితులు మాత్రం బాగున్నాయి. అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తుల యొక్క స్థితిని గనక మనం పరిశీలన చేస్తే ఉద్యోగ మార్పుకై ప్రయత్నం చేసేటువంటి వారికి అవకాశం ఉన్నది. ఇందాక మనం విషయం విన్నవించుకున్నాం, ఇతరుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి అని. అది ఎలాగా? చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ నీరసించిపోయి అవకాశాలు దొరక్క బాధపడుతూ ఉన్నటువంటి వారికి ఒక మంచి అవకాశం రావడం, అది తెలిసినటువంటి వ్యక్తి వల్లనో, మిత్రుడి వల్లనో, బంధువుల వల్లనో, ఇంకా మరి ఏ ఇతరత్ర పాత మిత్రుల వలన కానివ్వండి, ఒక అవకాశం అయితే వస్తుంది. ఇలా ఇతరుల వల్ల మీకు వచ్చేటువంటి అవకాశాలని అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళడానికి ఈ వారం అవకాశం ఉన్నది. వ్యాపార పరంగా సింహరాశి వారి యొక్క గ్రహస్థితి బాగున్నది. వ్యాపార లాభానికి, కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని ఇస్తుంది. సంతానానికి సంబంధించినటువంటి సమస్యల నుండి బయటపడేలా చేస్తుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరునికి ప్రత్యేకించి బెల్లము కానీ, చెరకును కానీ, లేదా గరికను కానీ సమర్పణ చేస్తే చక్కగా ఈ వారం అంతా కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి.